మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. టైమ్లెస్ టాపిక్ అండ్ బహుశా అన్ని వ్యాధులకి మూలం ఏంటంటే అధిక బరువు ఉండడం. కాబట్టి ఐడియల్ వెయిట్లో ఉండాలంటే ఇవాళ రోజుల్లో 10 మందినో కనీసం ఒక 8 మందికి వెయిట్ లాస్ మోడ్లోకి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఓవర్ వెయిట్. ఇవాళ మనం కొన్ని సింపుల్ పదార్థాలతో ఎలా వెయిట్ లాస్ వైపు అడుగులు వేయచ్చు, హౌ కెన్ వి టేక్ చార్జ్ మాట్లాడదాం. మనతో పాటు ఎవర్ గ్రీన్ డాక్టర్ షగుఫ్తా గారు ఉన్నారు, న్యాచురోపతి వైద్యులు. అండ్ ఆల్సో ఆబ్వియస్లీ ఇది హాలిస్టిక్గా, అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, అసలు జీవన విధానం ఎలా మార్చుకోవాలో కూడా ప్రతిసారి చెప్తూనే ఉంటారు డాక్టర్ షగుఫ్తా. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్. ఎలా ఉన్నారు? మీరు మాత్రం ఎప్పుడు వెయిట్ పుటాన్ అయ్యి నేను చూడలేదు. వెయిట్ మెయిన్ పార్ట్ కదా స్వప్న గారు. వెయిట్ అంటే వెయిట్ పుటాన్ అయ్యామంటే ఇంకా ఒక్కదాని తర్వాత ఒకటి ఆస్తుల్లాగా షుగర్లు అంట, బీపీలు అంట, ఒక బేసిక్ హెయిర్ నుంచి తీసుకున్న టోస్ వరకు ప్రతి ఇష్యూస్ ఇంటర్లింక్ విత్ వెయిట్. ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతామో, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నాం అనుకోండి, అది కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటుంది బాడీ. ఆ డ్రెస్ పట్టట్లేదు, అంటే లైక్ ఆ డ్రెస్సెస్ పడితే ఆ కాన్ఫిడెన్స్ కానీ అన్నీ డిఫరెంట్ అయిపోతాయి. అవును, వెయిట్ ఈ మధ్య కాలంలో ఈవెన్ ఇండియాలో 70% అందరూ ఒబేసిటీతోనే ఉన్నారు. అవును. సో అందరికీ తెలుసు, అంటే వెయిట్ లాస్ అంటే అన్నం తక్కువ తినేసి వెయిట్ లాస్ అయిపోవాలనుకుంటుంటారు. అన్నం తక్కువ తినడం కాదు, న్యూట్రిషియస్గా తినడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ న్యూట్రిషియస్గా తినడం చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, కొన్ని అపోహలు అనుకోండి, అవన్నీ అడగబోతున్నాను డాక్టర్ షగుఫ్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అన్నం మానేస్తే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారా? అసలు అన్నం మానేస్తే వెయిట్ లాస్ డెఫినెట్గా అవ్వరు. తినాలి అన్నం. అంటే లైక్ ఎలా అంటే మనం త్రూఅవుట్ ద డేలో మనకి మోర్ కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, విటమిన్స్, మినరల్స్ అన్నీ కావాలి సమపాలంలో. సో మనకి ఎలా ఉంటుందంటే వెయిట్ లాస్ అంటే ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. అంటే మనం ఇన్సైడ్ ఎంత తీసుకుంటున్నామో అవుట్ కూడా అంతే యూజ్ చేయాలి. ఎనర్జీ మనం తీసుకోవడమే కాకుండా దాన్ని యూజ్ చేసే క్యాపబిలిటీ ఉన్నంత వరకు మనం తినొచ్చు. అంతే. మనం తినేది ఎక్కువగా యూజ్ చేసేది తక్కువ అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అప్పుడు మెటబాలిజం డౌన్ అయిపోతుంది, పుటాన్ అయిపోతాం. ఎప్పుడు వెయిట్ లాస్ అంటే రకరకాల డైట్స్ చూస్తున్నాం. ఇప్పుడు వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది స్వప్న గారు. వాళ్ళు ఒకసారి ఈ లిక్విడ్ తాగమంటారు, వీళ్ళు వస్తారు ఈ డైట్ చేయమంటారు, వాళ్ళు వస్తారు ఈ డైట్. బేసికలీ వెయిట్ లాస్ అంటే అందరూ తక్కువ తిని వెయిట్ తగ్గమంటారా, ఎక్కువ తినేసి వెయిట్ తగ్గమంటారా? లిమిట్గా, అదే మనం ఓన్గా కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఒక్కటే అంట, వెయిట్ లాస్ ఓన్లీ వెయిట్ ఉంటే మాత్రం దయచేసి మీరే స్వతహాగా ప్రాపర్ మీల్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు మనం. అది బేసికలీ ఏంటంటే ఇప్పుడు వెయిట్తో పాటు పీసీఓడి ఉంది, వెయిట్తో పాటు థైరాయిడ్ ఉంది, వెయిట్తో పాటు ఇంకేమైనా ఇన్ఫ్లమేటరీ ఇష్యూస్ ఉన్నాయి మనకి. అలాంటప్పుడు మనం డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఒక డైట్ చార్ట్ తీసుకొని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓన్లీ వెయిటే ఉన్నారా? సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది అంటే స్లీప్, నిద్ర బాగుండాలి అండ్ వర్కౌట్ ప్రాపర్గా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉంటే మీరు డెఫినెట్గా టైంకి తింటారు, లిమిట్గా తింటారు. రైట్. సో మనం చాలా వీడియోస్లో చెప్పాం, మన పొట్ట ఎంత ఉంటుంది, అది చెయ్యంత పొట్టే. అంతే. ఈ పొట్టకి మనం ఎంత ఇవ్వగలుగుతాం? మోర్ దెన్ ఇచ్చామనుకోండి, ఓకే, ఇవ్వడం తప్పులేదు. ఇచ్చామనుకోండి, ఆకలేసింది, క్రేవింగ్స్ వచ్చాయి, తిందాం, నో ప్రాబ్లం. ఏమైంది? తింటే దాన్ని యూజ్ చేస్తున్నామా? కూర్చొని టీవీ చూస్తున్నాం, కూర్చొని ల్యాప్టాప్ ముందర కూర్చున్నాం, దాన్ని యూజ్ చేయలేదు, దాని ఫలితం ఏముంటుంది? ఫ్యాట్ లాగా డిపాజిట్. అంతే. ఆ ఫ్యాట్ ఎక్కడెక్కడికి వెళ్తుంది? లివర్కి వెళ్తుంది, కిడ్నీకి వెళ్తుంది, హార్ట్కి వెళ్తుంది, ప్రతి అవయవానికి వెళ్తుంది. వెళ్తే మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఉండాల్సిన సైజు అంతే సైజు ఉండాలి అవయవాలు ఏదైనా సరే. దానికి మించి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు పొట్ట సైజు ఇంత, మనం వెయిట్ చూస్తే ఇంత తింటున్నాం అంటే పొట్టకి ఓవర్గా ఇచ్చాం ఫుడ్, యూజ్ చేసుకోవట్లేదు ఫుడ్ని. సో దానివల్ల ఏమవుతుంది? ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఆ పొట్ట కూడా భరించడం తగ్గించి ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి లివర్కి ఇచ్చేస్తుంది ఫ్యాట్. లివర్ కాస్త ఏం చేస్తుంది? కిడ్నీకి ఇస్తుంది, కిడ్నీ కాస్త హార్ట్ వరకు వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ మనం ప్రతి డిసీజ్ తీసుకుంటే స్వప్న గారు, లైక్ టాప్ టు బాటమ్ ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ కూడా రావడానికి మెయిన్ రీజన్ ఒబేసిటీ. అంతే. మెయిన్ వెయిట్ లాస్ అంటే డైట్ కంట్రోల్ చేసేసి ఓవర్ వర్కౌట్లు చేసేసి అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మీరు వెయిట్ పుటాన్ అయ్యారు, ఎందుకు పుటాన్ అయ్యారో చెక్ చేసుకుందాం ఫస్ట్. మేబీ మనం స్లీప్ కరెక్ట్ లేదా, అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్లీప్ కరెక్ట్ చేసుకుంటే 100% మీరు తినే ఫుడ్లో కొద్దిగా లిమిట్గా మోర్ ఫైబర్, మోర్ ప్రోటీన్, మోర్ కార్బ్స్ అన్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకొని మీరే స్వతహాగా ఎవ్రీ వీక్ తగ్గుతారు. అంటే ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఇప్పుడు మనం 100 kgs ఉన్నాం, వారంలో 1-1.5 kg తగ్గడం తప్పేం కాదు. చాలామంది అనుకుంటారంటే నెలలో 5-10 kgs తగ్గిపోతుంది, రాంగ్ అనుకుంటారు. ఎక్స్ట్రా వెయిట్ ఉంది కదా, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది, మీరు ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు ఫుడ్ని. అంటే మనం తిన్నాము,
సో తినేసిన దాన్ని యూజ్ చేసుకొని లోపల ఉన్న ఫ్యాట్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం మనం. సో దానివల్ల తగ్గుతా పోతాం వెయిట్ ఆటోమేటిక్లీ. సో మనం ఆ ఫ్యాట్ని మనం ఇప్పుడు పొట్టలో ఉన్న ఫ్యాట్, లివర్లో ఉన్న ఫ్యాట్, కిడ్నీలో ఉన్న ఫ్యాట్ అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ జమ అయిపోయిందో దాన్ని జమ అయింది. ఇప్పుడు బ్యాంక్లో మనం డబ్బులు పెట్టేసాం, పెట్టిన దాన్ని మనం యూజ్ చేస్తా ఉంటే తరిగిపోద్ది. తింటూ ఉంటే కొండైనా తిరిగిపోతుంది అన్నట్టు ఉన్న ఫ్యాట్ని మనం యూజ్ చేస్తూ ఉంటే కరిగిపోతుంది ఎట్లయినా సరే. రైట్. సో డబ్బులు దాచుకోవాలి తప్ప ఫ్యాట్ అయితే దాచుకోకూడదు. రైట్. డాక్టర్ షగుఫ్తా, కొన్ని సామాన్యమైన పదార్థాలు తీసుకొచ్చాం, అంటే మనకి అందరికీ దొరికేవి, వాటితో మనకి వెయిట్ లాస్కి ఎలా తోడ్పడుతుందో ఒక్కొక్కటి చూద్దాం. ఇవి అవిసె గింజలు ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యాయి. ఇవి ఎన్ని తినాలి, దీనివల్ల ఏం జరుగుతుంది, అండ్ ఎందుకు ఇది చాలా న్యూట్రిషియస్ అని మనం చెప్తున్నాం? హెయిర్కి కానీ స్కిన్కి కానీ మీరు ఎప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ గురించి చెప్తాను. ఓవర్ న్యూట్రిషియస్ స్వప్న గారు. ఈవెన్ చూడండి, మనము ఫ్లాక్స్ సీడ్స్ నోట్లో వేసుకొని నములుతున్నాం అనుకోండి, జిగురు పదార్థం వస్తుంది చూసారా. ఆ జిగురులో మనకి ఎంత ఫైబర్ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఒక్కటి కాదు, కౌంట్లెస్. ఇప్పుడు మీకు జుట్టు రాలుతుంది, ఎవరికైనా సరే ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టేసి, సో ఆ నానబెట్టిన దాన్ని ఓవర్ నైట్ నానబెట్టి ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని తలంతా పెట్టేసి, సో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తర్వాత తలస్నానం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జుట్టు రాలడం తగ్గుతుంది, అట్ ద సేమ్ టైము హెయిర్ కూడా స్మూత్. ఇప్పుడు మనం కండిషనర్స్ అవి ఇవి పెడుతుంటాం కదా, అసలు అవసరం లేదు. ఫ్లాక్స్ సీడ్స్ పల్పుని పెట్టేసి తలకి, సో దాన్ని ఒక 5-10 మినిట్స్ 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. కండిషనర్ కంటే బెస్ట్ యూజ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తేనే ఇంత బెనిఫిట్స్ ఉన్నప్పుడు హెయిర్ కోసము, అండ్ ఇంటెక్ తీసుకోవడం వల్ల ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా అద్భుతమైన రిజల్ట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బ్రెయిన్, ఇప్పుడు చాలా మంది మతుమరుపు ఉందంటారు, కొంతమంది గుర్తు లేదంటుంటారు, కొంతమంది కళ్ళు బ్లర్ గా ఉన్నాయంటున్నారు. సో ఇవన్నీ ఇంటర్లింక్. సో వీటన్నిటికి ఏం కావాలి? అమైనో యాసిడ్స్ ఎక్కువ కావాలి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కావాలి. బ్రెయిన్ మోర్ వర్క్ చేయాలంటే ఒమేగా కావాల్సింది, కాకపోతే దానికి ఎక్కువగా మోతాదులో ఎక్కడ దొరుకుతుంది? ఫ్లాక్స్ సీడ్స్ లో. ఈవెన్ వెయిట్ లాస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి నేను ప్రతి ఒక్కరికి, మీరు దోశ తింటున్నారా, ఇడ్లీ తింటున్నారా, చపాతీ తింటున్నారా, తింటున్నారో, ఇప్పుడు మీరు తీసుకుంటున్న చపాతీ పిండి క్వాంటిటీ 3/4 తీసుకొని దాంట్లో 1/4 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకోండి. మనం చపాతీ అంటే 2 చిన్న చపాతీలు చేసుకుంటాం, టీ కప్పుతో ఇంత పౌడర్ వేస్తాము, దాంట్లో ఒక 2 స్పూన్స్ అంత ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకొని చపాతీ చేసుకోండి. కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ వేసుకొని కొద్దిగా నువ్వులు వేసుకొని చపాతీ చేయండి. మీరు చపాతీ తింటున్నాం, చపాతీ నేను తినద్దని చెప్పట్లేదు, బట్ చపాతీని కొద్దిగా న్యూట్రిషియస్ గా యూజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి రోజుకి ఎంత తినాలంటారా? నేను పర్ డేలో మనం తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ కూడా యూజ్ చేసుకునేలాగా ఉండాలి బాడీ. మనం తీసుకుంటున్నాం 20 స్పూన్లు అంటే యూజ్ చేసుకోలేదు, ఇది కూడా ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. అవును, కాబట్టి మనం 3 స్పూన్స్ పర్ డే. టీ స్పూన్లతో ఈ అవిసె గింజలు 3 స్పూన్లు ఏ రూపంలో తీసుకున్నా పర్లేదు. మోర్ దెన్ తీసుకున్నాం అనుకోండి, గ్యాస్ట్రైటిస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓహో, అదే. కానీ టేస్ట్ గా కూడా ఉంటుంది. టోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ మన సాలడ్ లో వేసుకున్నా, చాలా పెరుగులో వేసుకున్నా ఎంత బాగుందంటే తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈవినింగ్ పూట అవి తినే బదులు ఫ్లాక్స్ సీడ్స్ రోస్ట్ చేసి పెట్టుకొని ఒక 2 స్పూన్ 3 స్పూన్లు తిన్నాం అనుకోండి, ఏది ఇప్పుడు హెల్త్, అది హెల్దీ అయినా సరే, న్యూట్రిషియస్ అయినా సరే, ఏదైనా సరే మితంగా తింటే అది మంచిది, అమితంగా తింటే ఏదైనా విషయమే అది. సో కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్ హెయిర్ నుంచి టోస్ వరకు ప్రతి ఇష్యూస్, ఎస్పెషల్లీ వెయిట్ లాస్కి అద్భుతంగా పనిచేస్తుంది, డయాబెటిక్ కంట్రోల్గా యూజ్ చేస్తుంది, హెయిర్ రీగ్రోత్కి యూజ్ అవుతుంది, అండ్ ఎక్స్టర్నల్గా అప్లికేషన్ కూడా యూజ్ అవుతుంది, ఇంటేక్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో విశేషం ఏంటంటే మన నోట్లో వేసుకుంటే కూడా దాని తాలూకు ఫ్యాట్ తెలుస్తుంది, లోపల ఒక సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది మనకి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో, మలబద్ధక సమస్య అండ్ 3-4 డేస్ నుంచి మోషన్కి వెళ్ళట్లేదు, దయచేసి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఫ్లాక్స్ సీడ్స్ని జస్ట్ లైట్గా దూరగా వేపండి అంతే, మరి ఓవర్గా వేపకుండా పౌడర్ చేసి పెట్టేసుకొని ప్రతిరోజు డిన్నర్ తర్వాత పల్చటి మజ్జిగలో లేదంటే గోరువెచ్చని వాటర్లో 1 టీ స్పూన్తో పౌడర్, 1 టీ స్పూన్ ఎక్కువ తీసుకోవద్దు, తీసుకుని మంచిగా డైల్యూట్ చేసిన తర్వాత 10 నిమిషాలు అలా ఉంచండి, దాని తర్వాత తాగండి. సో డెఫినెట్గా మీకు ఎర్లీ మార్నింగ్ లేచినటువంటి మోషన్ శుభ్రంగా అవుతుంది. చాలా బాగుందండి. ఐ థింక్ ఫ్లాక్స్ సీడ్స్ ని మ్యాజిక్ సీడ్స్ అని చెప్పాలి యాక్చువల్లీ ఇవాళ రోజుల్లో. ఇవి ఏం గింజలు డాక్టర్ షగుఫ్తా? రాగులు. ఇవి అంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. రాగులు ఎవర్ గ్రీన్ అంటారు, కొంతమందికి పడవు, బట్ రాగుల మీద చాలా ఎంఫసిస్ ఉంది మనకి. ఆయన కూడా ఉన్నారు కదా మన ప్రకృతి ప్రసాద్ గారు, ఎప్పుడు రాగి జావ తాగండి అని ఆయన ఎన్నిసార్లు చెప్పారు పెద్దలు. రాగి జావ కానీ రాగుల్లో కానీ ఏంటండి న్యూట్రిటివ్ వాల్యూస్? అసలు ఎంత అండి, అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఒకటి కాదు మనకి బోన్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. మీకు నరాల బలహీనత ఉందా, బోన్స్లో నిలబడినా కూర్చున్న టక్ టక్ సౌండ్లు వస్తున్నాయా, మీకు జుట్టు రాలుతుందా, లేదంటే కళ్ళు బ్లర్గా కనపడుతున్నాయా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, వాటి అందరికీ రాగి నేను అద్భుతంగా పనిచేస్తాను. 99% రాగి అందరికీ పడుతుంది. ఒక 1% ఉంటారు పైల్స్ ఉండే వాళ్ళలో, అంటే మనకి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది కదా, అందులో కూడా చాలా మందికి పడుతుంది. కొన్ని కేసెస్లో రాగి పడినప్పుడు మీరు అవాయిడ్ చేయండి. రాగి బదులు సజ్జలు తీసుకుంటే ఇంకా అద్భుతం. సో రాగి పడితే మాత్రం అమోఘం.
మీకు ఎవరికైనా బోన్ పెయిన్స్, మజిల్ పెయిన్స్, తిమ్మిర్లు, తర్వాత మూడ్ స్వింగ్స్, చాలా విపరీతమైన మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, ఇలాగా అలాంటి ఏ కంప్లైంట్స్ ఉన్నా రాగి దోశ వేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు, రాగితో మనము చపాతి రొట్టెలాగా చేసుకోవచ్చు, రాగి సంగటి ఇంకా అద్భుతం. రాగి సంగటి ఇంతే బ్రౌన్ రైస్ తీసుకొని మనం ఒక 3 hours ముందు నానబెట్టి దాన్ని ఇంత రైస్కి మనం 4-5 రెట్లు ఎక్కువ నీళ్ళు వేయాలి. రాగి సంగటి చేస్తున్నాం, దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత రైస్ స్మూత్గా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, రాగి పిండి, ఫ్లాక్ సీడ్స్ పౌడర్. మనం ఒక టీ కప్ అంత, ఇప్పుడు హాఫ్ టీ కప్ అంత రైస్ తీసుకుంటే టీ కప్ అంతా రాగి పిండి తీసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ అంతా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసి బాగా ఒక 2-3 minutes స్టవ్ మీద పెట్టాక స్టీమ్ అయిన తర్వాత దింపి బాగా స్మాష్ చేసుకొని రాగి సంగటి చేసుకొని దాంట్లోకి ఏదైనా సొరకాయ కానీ మెంతికూర పప్పు కానీ వేసుకొని తింటే అద్భుతం. అసలు టేస్ట్ అమోఘం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బోన్ అండి. మీకు ఎవరికైనా బోన్ పెయిన్స్ ఉన్నాయా, మజిల్ పెయిన్, ఇప్పుడు ఎవరికి లేవు, బ్యాక్ పెయిన్స్, సర్వైకల్ పెయిన్స్ అందరికి ఉన్నాయి కదా, ఆ పెయిన్స్ని తగ్గించడమే కాకుండా మీ శరీరంలో అంటే ముఖంలో తేజస్సు, హెయిర్లో మంచి స్ట్రెంగ్, అన్నిటికీ చాలా అద్భుతం అనమాట. సో చక్కగా ఇంత రాగి ముద్ద పెట్టుకుని దానిలో బాగా నెయ్యి వేసుకోవచ్చు, మంచిగా నెయ్యి వేసుకుని మంచి కూరలు, న్యూట్రిషియస్ కూరలు చుట్టూ పెట్టుకుని తిన్నామంటే హోల్సమ్ మీల్ అది. అంటే అలా తింటే రాగి రెగ్యులర్ గా తిని మిగతా వైట్ రైస్లు అవి కట్ చేసేసిన వాళ్ళకి వెయిట్ లాస్ అయినట్టు మనకి దాఖలాలు ఉన్నాయండి. డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు మనం తిన్న వెంటనే ఆకలి వేసేస్తుంది కాబట్టి మనం తింటూ ఉంటాం. బట్ రాగిలో ఒక ప్రత్యేకత ఏంటంటే రాగి సంగటి తిన్నాం అనుకోండి, మీరు 9 గంటల వరకు ఆకలి వేయదు. అంటే ఎనర్జీ కింద మీకు స్లోగా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మనం దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, నిలబడినాం, కూర్చున్నాం, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాం, దేనికైనా సరే ఎనర్జీ కావాలి కదా. మనం ఇంతే తిన్నాము వెయిట్ లాస్లో, సో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఆకలిస్తుంది. మనం ఇక్కడ న్యూట్రిషన్ చూసుకోవాలి అండ్ ఎక్కువ కూడా ఆకలి వేయకుండా కూడా చూసుకునేటట్టు అద్భుతంగా యూజ్ అయ్యేది రాగి సంగటి తిన్నాం అనుకోండి. అందుకని పాతకాలంలో ఒక ముద్ద తినేసి వర్క్కి పోతే మన పొలానికి ఫుల్గా పనిచేసి వచ్చి సాయంత్రానికి మనం ఏదైనా లైట్గా తీసుకొని పడుకునేవాళ్ళు. సో రాగి ప్రత్యేకత, రాగి సంగటి కానీ, రాగి దోశ కానీ, రాగి రొట్టె కానీ తింటే మీకు ఆల్మోస్ట్ 9 hours వరకు ఆకలి అస్సలు వేయదన్నమాట. అంతే, అది చాలా బాగుంది. సో అవిసె గింజలు చూసాం, రాగులు చూసాము ఫార్ వెయిట్ లాస్. ఇంకా వీటిని ఏమనాలో మిమ్మల్ని అడగాలి. సజ్జలు. ఈ సజ్జలు, రాగులు, మిల్లెట్స్, చిరుధాన్యాలు, సజ్జలను అసలు ఎలా తింటారు? మామూలుగా ఇది వండి తింటారా అన్నం బదులు, లేక? సజ్జ దోశ చాలా బాగుంటుంది. సజ్జ దోశలో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్ పౌడర్ చేసేసుకొని అన్ని సమపాలంలో తీసేసుకొని మంచిగా దోశ చేసుకుంటే, సొరకాయని తురిమేసి దోశ చేసుకుంటే అసలు మంచి ప్రోటీన్ అండి. అసలు ప్రోటీన్ అంటే మనం ప్రోటీన్ అంటే నాన్ వెజ్ అవి ఇవి తినాలి, నేను లేదంటే, బట్ మనం యూజ్ చేసినంత తినాలి. కాబట్టి సజ్జ మనం చాలా అద్భుతం, మంచి ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో మోర్ ఫైబర్ ఉంటుంది, ఇంకా చాలా మంచిది, ఈజీ డైజెషన్ అవ్వడానికి. సో సజ్జలో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ నేను ప్రతి వీడియోలో అందరికీ చెప్తుంటాను, అది అమోఘం. పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఈ 5 మనకి ఇంట్లో దాన్ని రోస్ట్ చేసి పెట్టుకుంటారా, లేదంటే పౌడర్ చేసి పెట్టుకుంటారా, మీకు ఇంట్లో ఉండి ప్రతిరోజు ఒక 2-3 స్పూన్లు పర్ డే, అంటే అందరి కోసం కాదు, మీకోసం అట్లీస్ట్ 2-3 స్పూన్స్ అది దోశల్లో కానీ దేంట్లో ఏదైనా సరే వాడుతున్నారనుకోండి, నరాలలో బలహీనతలు కానీ, వీక్నెస్ పడడం కానీ, జుట్టు రాలడం కానీ, ఇలాంటి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. 5 ఇంగ్రీడియంట్స్: పంకిన్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, నల్ల కానీ తెల్ల నువ్వులు కానీ తెప్పించుకొని దాన్ని షాలో ఫ్రై చేయండి. పచ్చి తింటే కడుపు నొప్పి వస్తుంది కొద్దిగా చాలా మందిలో. సో షాలో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నారనుకోండి, అది మనం రాగి సంగటి చేస్తున్నామా, రాగి సంగటిలో ఈ 2 స్పూన్ల పౌడర్ వేసుకొని కలిపేసుకొని, ఎంత న్యూట్రిషన్. దాంతో పాటు మజ్జిగలో వేసుకోవచ్చు, తర్వాత చపాతీలు వేసుకోవచ్చు, రాగి జావలో వేసుకోవచ్చు. రాగి జావ వండే పద్ధతి తెలియాలే కానీ, ఇప్పుడు యాజ్ ఎ న్యాచురోపతి డాక్టర్ మాకేంటంటే స్టార్టింగ్లో చదువుతున్నప్పుడు మాకు ఎలా వండాలి, దీనికి దాని కాంబినేషన్ ఏంటి, న్యూట్రిషన్ ఎలా యూజ్ అవుతుంది అనేది క్లియర్గా ప్రతి డాక్టర్కి, న్యాచురోపతి స్పెషల్లీ. సో మాకు ఒకటేంటంటే మా అదృష్టం, న్యాచురోపతి చదివిన డాక్టర్స్కి ప్రతిదీ తెలిసి ఉండాలి. అనాటమీ తెలిసి ఉండాలి, అంటే అల్లోపతి డాక్టర్ నాలెడ్జ్ ఉండాలి, అన్ని డాక్టర్స్ నాలెడ్జ్ ఉండాలి. బట్ మేమేంటంటే ట్రీట్ చేసేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే సమస్య ఉన్నవాళ్ళు మన దగ్గరికి వస్తారు, సమస్య లేని వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు తగ్గించుకోవడానికి వస్తారు, లేని వాళ్ళు ఫ్యూచర్లో రానికుండా తెచ్చుకోవడానికి, సమస్య రానియకుండా మనం జాగ్రత్త పడడానికి వస్తారు. సో ఫుడ్ పరంగా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. మనకు రాగి సంగటి ఇలాగే వండాలి, మన జొన్న రొట్టి ఇలాగే వండాలి, ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు పప్పు ఇలాగే వండాలి, అట్లా కాదు. మా దాంట్లో ఏంటంటే ఈ కాంబినేషన్లో వండుకుంటే న్యూట్రిషన్ పరంగా మీ సమస్యను బట్టి కూడా ఆ పప్పుని ఇలా వండుకుంటే అద్భుతంగా. అవకాడో పప్పు మనం కందిపప్పు కానీ పెసరపప్పు కానీ 3-4 hours ముందు నానబెట్టేసి దాంట్లో కొద్దిగా అవకాడో, మనం మామిడికాయ పప్పు ఎట్లా చేస్తాం, అవకాడోతో వేసి
కొద్దిగా చాలా తక్కువ టమాటా వేసి కొత్తిమీర పుదీనా కొద్ది జీలకర్ర ఒక 2-3 వెల్లుల్లి వేసి కుక్కర్ పెట్టి మంచి మట్టి కుండలు వండితే ఇంకా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. కానీ అవకాడో వండితే దాని ఔషధ గుణాలు ఏం ఉండదు. మనకి మ్యాక్సిమం ఏంటంటే మనము వండేది మనం పప్పు ఏదైనా సరే మామిడికాయ కానీ ఏదైనా టమాటాలు కానీ మనం వేడిగా ఉన్నప్పుడు అంటే బాగా కుక్కర్లో అలా కాకుండా మనం దింపే ముందనే వేసుకోవచ్చు, లేదంటే వేసేసి స్మాష్ చేసుకోవచ్చు 2 విజిల్స్ తర్వాత. ఎక్కడ న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ ఉండదు. కాబట్టి మంచి ప్రోటీన్, అవకాడోలో ప్రోటీన్ ఉంటుంది, పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని పప్పు చేసుకొని తింటే ఎవరికైనా పిల్లలు తొందరగా సిక్ అవుతున్నారు, వాళ్ళకి లంగ్ కెపాసిటీ అంటే చాలా మందికి ఈ అడినాయిడ్స్ టాన్సిల్స్ ఇలా ఉంటుంటాయి కదా, సో వాళ్ళకి నేను అవకాడోని పప్పులాగా వాడమంటాను. అవకాడోనే లేదు మన మనం ఇండియన్స్ కాబట్టి మనకి ఇక్కడ దొరికే దాంట్లో మనం మాట్లాడుకుంటే అవకాడో దొరుకుతుంది, బట్ మామిడికాయ ఎంత బాగుంది, ఉసిరికాయ ఎంత బాగుంది, దొరికిన దాన్ని మనం ఏదో రకంగా యూజ్ చేస్తుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, పిల్లల ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, మనకు కూడా వాళ్ళ మనం తింటున్నాం. పప్పు ఆవకాయ కాదు, పప్పు అవకాడో అని మార్చారు పేరు. సో మనకి సజ్జలతో కూడా అలాంటి మంచి అద్భుతమైన ఒక ఔషధ గుణాలు ఉన్నాయి, దానిలో న్యూట్రిషన్ ఉంది, ప్రోటీన్ ఉంది. సో సజ్జల్ని కూడా అలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్ కోసం. ఇది అఫ్ కోర్స్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు చియా సీడ్స్. ఎస్, చియా సీడ్స్ చాలా మంచివి ఒంటికి అని ఈ మధ్య సూపర్ ఫుడ్ లాగా అయిపోయింది. చియా సీడ్స్ లో పుడ్డింగ్ చేసుకుంటారు కొంతమంది, అంటే కూరగాయలు అన్ని వేసి ఓవర్ నైట్ ఓట్స్ అని చెప్పి. దీన్ని ఎలా తింటే బెస్ట్ అంటారు? సో డిపెండ్స్, మనము బాగా వర్కౌట్ చేసే వాళ్ళకి చియా సీడ్స్ పుడ్డింగ్ చేసుకోవచ్చు, లేదంటే రకరకాలుగా యూజ్ చేస్తాం. అది కూడా ఒక మితంగా యూజ్ చేస్తే మంచిది. చాలా మంది ఏంటంటే స్టార్టింగ్ లో ఒక గిన్నెడు వాడుతూ ఉంటారు, చిన్న నానబెట్టేసి వాడుతుంటారు. బట్ లాంగ్ ప్రాసెస్ లో ఇట్ లీడ్స్ టు యాసిడ్ రిఫ్లెక్సెస్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో పర్ డే 2-3 స్పూన్స్, అది కూడా ఒకటేసారి కాకుండా గ్యాప్ ఇచ్చి. సో నేను ఏమంటానంటే చియా సీడ్స్ని ఒక 2 లీటర్స్ వాటర్లో ఒక టీ స్పూన్ అంత చియా సీడ్స్ వేసేసుకొని ఒక 3-4 అవర్స్ సోక్ అయిన తర్వాత నుంచి తాగడం స్టార్ట్ చేయండి. చాలా మంచిది. మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే మీకు జుట్టు రాలుతుందా, లేదంటే మీరు వెయిట్ ఉన్నారా, లేదంటే మీ బాడీలో ఓవర్ హీట్ ఉందా, లేదంటే మీకు సంథింగ్ బాడీలో ఒక కైండ్ ఆఫ్ దుర్వాసన కూడా వస్తుంటుంది, స్వెట్ దుర్వాసన, అది తగ్గించడానికి కూడా చియా సీడ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో హైడ్రేటెడ్గా ఉంచుతుంది స్కిన్ని, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ని వేడి లేకుండా నార్మల్గా ఉంచుతుంది. ఓవర్ హీట్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, స్వెట్ వచ్చేస్తుంది, దానివల్ల విపరీతమైన స్మెల్ అండ్ స్కిన్ ఎలర్జీస్ రావడం, దురదలు రావడం, అలాంటివి ఏమి రాకుండా జస్ట్ చియా సీడ్స్ని ఒక 2 లీటర్స్ వాటర్లో వేసేసి జస్ట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతున్నా సరే స్కిన్ నుంచి, వెయిట్ లాస్ నుంచి, హెయిర్ నుంచి, అమైనో యాసిడ్స్ అన్ని అద్భుతమైన న్యూట్రిషన్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనకి, ఎందుకంటే ఇప్పుడు మనకి అన్ని కావాలి, మనకి ఈ రోజుకి కార్బ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, అన్ని సమపాలనలు అన్నిట్లో ఉంటాయి. కాబట్టి మాడకూడదు, మనం మాడదు, బ్యాలెన్స్డ్ గా కరెక్ట్ గా తినాలి. ఎగ్జాక్ట్లీ. సో చియా సీడ్స్ నీళ్ళలో వేసుకు తాగొచ్చు, మనం ఫుడ్ లో పుడ్డింగ్ లో వాటిలో చేసుకోవచ్చు. నేను ఇంకా మనం రాగి దోశ కానీ మామూలుగా మిల్లెట్స్ ఏ దోశ వాడినా సరే దోశ పైన ఇలా జల్లేసుకోవచ్చు. ఇప్పుడు క్యారెట్ చేస్తాం, క్రంచీగా ఉంటుంది, అది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఫైనలీ మనకి ఇదిగో బార్లీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అంటారు నేనైతే. ఇది డయూరిటిక్, చలవ చేస్తుంది, కిడ్నీస్ క్లీన్ చేసి పడేస్తుంది అంటారు, అసలు కడిగేస్తుంది కిడ్నీని. అవును. మీకు స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్, మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, ఏ సమస్య ఉన్నా సరే ప్రతిరోజు, సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య రావడానికి ముందు నుంచి మనం బార్లీ వాడాలి. నేను ఒకటే చెప్తాను చాలా మందికి, రాగి, జొన్న, సజ్జ, బార్లీ ఈ 4 సమపాలంలో కేజీ తెప్పించేసుకొని దాన్ని నానబెట్టేసుకొని ఒక 2 రోజుల తర్వాత మనకు 1-2 డేస్లో మొలకలు వస్తాయి మంచిగా. దాన్ని చాలా డ్రైస్ చేసేసుకొని పౌడర్ చేసుకుంటే ఇంకా అద్భుతం. ఓపిక ఉండేవాళ్ళు, లేదంటే 4 తెప్పించుకొని 4 కేజీ పౌడర్ చేసేసుకోండి. దాన్ని ప్రతి దాంట్లో మీరు సంగటి చేస్తారా, లేదంటే చపాతీ చేస్తారా, రొట్టె చేస్తారా, మీరు ఏం చేద్దామన్నా ఈ పౌడర్ వాడండి. బార్లీ ఇండివిజువల్గా వాడినా మీకు ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫ్రీక్వెంట్ ఆఫ్ యూరిన్ ఎక్కువ అవుతుంది, బేసికల్ అది ఒక్కటే ఇరిటేషన్ వల్ల కొంతమంది తాగరు. బార్లీ నీళ్ళలో వేసుకొని తాగమంటాను. సో మనం నార్మల్ కన్నా కూడా 2-3 సార్లు ఎక్కువ వెళ్తాం యూరిన్కి, పోయింది, లోపల ఉన్న టాక్సిన్స్ అన్ని పోతాయి కదా. సో బార్లీ ప్రతి రకాలుగా వాడచ్చు, అన్ని సీజన్స్ లో వాడచ్చు అండి. బార్లీ సీజన్స్ లో, రైనీ సీజన్ లో చలవ చేస్తుంది అంటారు కదా. బేసికల్ ఏంటంటే మోర్ దెన్ తీసుకుంటే పర్ డే 1 స్పూన్ తీసుకోవాలి. బార్లీ కూడా మన డైట్ లో ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఏదో రకంగా. మనం ఏంటంటే చలికాలంలో ఎక్కువ కూల్ చేసింది అనుకోండి, బాడీ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి అంటారు, బట్ ఎక్కువ తీసుకోవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 100 grams అంత బార్లీని కడిగేసి నీళ్ళు వేసుకొని ఆ ఇన్ఫ్యూజ్ వాటర్ తాగుతుంటారు, లేదంటే జావలా కాసుకొని తాగుతుంటారు. జావ తాగినా పర్లేదు బార్లీది, దాంట్లో చిన్న అల్లం ముక్కలు వేసేసుకొని తాగామనుకోండి, సో బ్యాలెన్స్ అవుతుంది. అది వేడి, ఇది చలువ, ఈ 2 బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. రైట్. అందరికీ డౌట్ ఏంటంటే డాక్టర్ షగుఫ్తా, ఎంత తిన్నాము ముఖ్యమా, ఏమేమి తిన్నాము ముఖ్యమా, ఎప్పుడు తిన్నాము ముఖ్యమా?
మెయిన్ ఇంపార్టెంట్ ఎంత తిన్నాము, ఎంత యూజ్ చేసాము అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. మనం తిన్నాము, వర్కౌట్ లేదు, కూర్చొనే ఉన్నాం సిస్టమ్ ముందర, మూమెంట్ లేదు, బట్ ఏం యూజ్ అవుతుంది? లోపల వెళ్ళి అలా ఉండిపోతుంది. మీరు ఇప్పుడు తల ఊపుతున్నారు, చెయ్యి ఊపుతున్నారు, మాట్లాడుతున్నారు, దీని తప్ప ఎనర్జీ దేనికి యూజ్ చేస్తున్నారు? ఎనర్జీ యూజ్ చేయాలి. మీరు ఇస్తున్నారు, దాన్ని యూజ్ చేస్తున్నారు. మీరు 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా తప్పే లేదండి. నేను ఒకటే చెప్తాను, డైట్ అన్నెసెసరీ రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. అంటే డైట్ అంటే మంచి పద్ధతి అంతే, దానికి డైట్ అని పేరు పెట్టకండి దయచేసి. ఫుడ్ మంచి ఫుడ్ తినడం అంతే, హెల్దీ ఫుడ్ తినడం, అది మంచిగా తింటున్నామంటే. నేను అదే చెప్తున్నాను, చాలా మందికి వెయిట్ లాస్ అంటే రకరకాలుగా మీకు సమస్య ఉంది, ఇంకొక సమస్య ఉంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ అవుతుంటారు స్వప్న గారు, అవినంత వరకు అవుతారు, 10 రోజుల తర్వాత మళ్ళీ పుటాన్ అయిపోతారు. ఇక్కడ మనం ఒక నెల కష్టపడ్డాం, 6-7 కేజీలు తగ్గారు, మళ్ళీ నెల తర్వాత ఏదో ఫంక్షన్ ఉందో సంథింగ్ ఇంట్లో ఏదైనా ఉంటో 2-3 రోజుల్లో ఏదో కొద్దిగా ఎక్స్ట్రా తిన్నామంటారు, అవి తగ్గిన 6 కేజీలు పుటాన్ అయిపోతుంటారు. అసలు ఈ వెయిట్ లాస్ అనేది మెయిన్ పాయింట్ ఏంటంటే, వెయిట్ లాస్కి ముందు మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మన శరీరం ఎందుకు ఇలా అయింది, మనం నిద్రపోవట్లేదా, వర్కౌట్ చేయట్లేదా, మన పీరియడ్ రెగ్యులర్గా ఉన్న అమ్మాయిలు అయితే, మగవాళ్ళలో అయితే కూర్చొనే ఉంటున్నామా, మెటబాలిజం కరెక్ట్ చేయడానికి మనం ఫుడ్ ఏదో పడితే తినేస్తాం, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. వీటన్నిటిని ఫస్ట్ మన శరీరం గురించి మనం తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఓకే, ఈ చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాను, మేబీ నిద్రపోవట్లేదు. చాలా మందికి నిద్రపోకపోయినా, వర్కౌట్ చేయకపోయినా విపరీతంగా ఆకలిస్తుంది, వాళ్ళు ఏది పడితే తినేయాలనే క్రేవింగ్స్ వస్తాయి. నిద్ర సెట్ చేసుకోండి, వర్కౌట్ చేయండి. మీరు తిన్న ఫుడ్, మీరు ఏదైతే రెగ్యులర్గా తింటున్నారో కొద్దిగా అన్హెల్దీ అయితే కంట్రోల్ చేసి హెల్దీ ఫుడ్ని తీసుకొచ్చి తింటూ ఉండండి. 4 ముద్దలు ఎక్స్ట్రా తినండి. బట్ ఈ 2 కరెక్ట్ ఉన్నాయనుకోండి, మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అంటే మీరు ప్రయత్నిస్తున్నారు కొద్దిగా. నేను అదే చెప్తాను, ఎనర్జీ బ్యాలెన్స్ అంటే మనం తిన్నాము, యూజ్ చేసాం. సో తిన్నాము, యూజ్ చేసాం అనుకోండి, కరెక్ట్ బ్యాలెన్స్ ఉంది అక్కడ, మీరు తగ్గడానికి ఆస్కారం లేదు, అంటే మెయింటైన్ అవుతుంది. కరెక్ట్. మనం తిన్నాము, యూజ్ చేస్తాం, అతిగా యూజ్ చేస్తున్నాం ఎనర్జీ, అంటే లోపల ఉన్న ఫ్యాట్ని యూజ్ చేసి ఇంకొద్దిగా లోపల ఉన్న ఫ్యాట్ని కూడా యూజ్ చేస్తున్నాం, అప్పుడు వెయిట్ లాస్ అవుతుంది. కాబట్టి మనం మెయింటెనెన్స్ కాదు, తగ్గాలనుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువగా వర్కౌట్స్ చేసుకోవాలి. వాక్స్ చేస్తారా, లేదంటే యోగా చేస్తారా, అండ్ దాంతోపాటు స్లీప్ కూడా కరెక్ట్ చేసుకుంటారా, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయనుకోండి, బ్రెయిన్ కూడా ఏమవుతుంది, మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాడు, ఇంకా స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఈ మధ్య ఏఐ వీడియోలు ఎక్కువ అయిపోయినాయి. ఏఐ వీడియోలో సంథింగ్ ఏదైనా బాస్ ఎక్కువ తినేస్తున్నాడు, లోపల ఎక్కువ గులాబ్ జామున్లు ఎక్కువ వేస్తున్నాడు పొట్లకి, సంథింగ్ బర్గర్లు ఎక్కువ వేస్తున్నాడు, నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను, లివర్ నువ్వు పని చేయి, కిడ్నీ నువ్వు పని చేయి అని చెప్తుంటారు. అంటే ఈ మధ్య వీడియోస్ ఎక్కువ అయిపోతున్నాయి, ఏఐ వీడియోస్. సో థింగ్ ఏంటంటే ఆ లోపల ఉన్న అవయవాలు మాట్లాడతాయి అనమాట. సో మనకు కూడా అవగాహన ఉండాలి. లోపల మనం వేస్తున్నాం, ఒక పానీపూరి వేస్తున్నాము, టీ తాగేస్తున్నాం, బిస్కెట్లు తింటున్నాము, క్లమ్జీనెస్ ఉంటున్నాయి, అవి లోపలికి వేసేసి శరీరంలో ఉన్న అవయవాలను బాధ పెట్టడం ఎందుకు? ఒకటే చిన్న అవగాహన, మనము చూడ్డానికి ఫ్రెష్గా ఉండాలి. మన కళ్ళకు తెలుసు అండి, మన మనసుకు తెలుసు మనం ఏం తింటున్నాం అనేది. 10 మంది తెలియాల్సిన అవసరం లేదు. మన ప్లేట్ ముందర పెట్టుకొని అది హెల్దీయా అన్హెల్దీ అని ఒక్క క్షణం ఆలోచిద్దాం. దాని తర్వాత పొట్లకి వేసేద్దాం. హెల్దీ అనుకోండి, మీకు అది నమ్మకం ఉందా అది హెల్దీ అని, మీరు మంచిగా వండుకొని మీరు హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది కదా, మసాలాలు ఏమి లేకుండా, డెఫినెట్గా మీ మనసు మీ కళ్ళు చెప్పండి, వేసేసండి పొట్లకి, వద్దన్న వేయండి. అది హెల్దీ అయితేనే. అన్హెల్దీ ఇప్పుడు రిఫైండ్ ఆయిల్స్ అంట, బయట ఫుడ్స్, అవి ఇవి, మీ లైఫ్ ఒక్కసారి మనం పుట్టాము అంటే మన చేతులారానే మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకొని పోతున్నాం. దేవుని ఇక్కడ బ్లేమ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే నువ్వు తింటున్నావు, నీకు ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది, నీ రక్తనాళాల్లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, రక్తం అనేది సరఫరా ప్రాపర్గా అవ్వదు, హార్ట్కి బ్లాక్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి. మీకు ఎక్కువ తినేస్తున్నారు, స్టమక్ హ్యాండిల్ చేయలేకపోతుంది ఫ్యాట్ని, లివర్లోకి వెళ్ళి మొత్తం స్టోర్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ వచ్చేసారు. ఏమవుతుంది, లివర్ కూడా నేను ఇంత ఫ్యాట్ని ఇది చేసుకోలేదని చెప్పి అది కూడా ఒక డ్యామేజ్ అయిపోయి అది ఒక ప్రాబ్లమ్ వస్తుంది. ప్రతిదీ, క్యాన్సర్స్ కూడా, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టట్లేదు, మీరు కూడా ఓవర్ వెయిట్, మీరు ఐవీఎఫ్ ఎక్కడ చేయించుకుంటున్నారని చెప్పి ఎక్కడన్నా హాస్పిటల్స్కి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద ఒబేసిటీకి డైట్ చార్ట్ ఇస్తూ ఉంటారు డైటీషియన్స్. ఎందుకంటే మీరు వెయిట్ తగ్గండి ఫస్ట్, తర్వాత ఐవీఎఫ్. సో ఏం తగ్గించేస్తున్నారు కామన్గా మీరు చూసిన డైట్ చార్ట్స్లో? వాట్ ఈస్ ద వన్ థింగ్ తప్పకుండా తగ్గిస్తున్నారు? రైస్. సో ఒకటి ఏంటంటే, నేను ఒక లిమిట్గా తినడం. అంటే కొంతమంది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళి చేస్తుంటారు డైట్. మీకు ఇష్టమా రైస్? తిందాం, తప్పేం లేదు. రైస్ క్వాంటిటీ తగ్గిద్దాం, కర్రీస్ ఎక్కువ తీసుకుందాం. అది నేను అంటున్నాను. ఇప్పుడు బేసికల్ ఏంటంటే రైస్ కాప్స్ మనకి ఏమవుతుంది, దాన్ని బర్న్ చేయడం, ఆ క్యాలరీస్ని బర్న్ చేయడం చాలా కష్టం. కాబట్టి రైస్ ఎవరైనా తగ్గిస్తాం మనం. సో బట్ బేసికలీ మీరు తింటున్నారంటే మీరు మోర్ దెన్ చేయండి. ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు కష్టపడాలి కూడా దాన్ని కరిగించడానికి, అంతే కదా. సో అది మేము ఇష్టమైన తింటూ కరిగించకుండా కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది. శరీరం చాలా శుతిమెత్తుంది, దాన్ని మంచిగా హెల్దీ ఫుడ్ ఇచ్చి బాగా జాగ్రత్తగా కాపాడుకున్నాం అనుకోండి,
మీరు 100 ఏళ్ళు దగ్గరు తుమ్మరు జ్వరం రాదు మీకు, ఆరోగ్యంగా ఏ నొప్పులు కూడా కనపడవు. నొప్పులు అంటే ఏంటి అంటా నేనైతే, ఎందుకంటే ఇప్పుడు నాకు నొప్పులు కనపడలేదు. జ్వరం ఏంటంటే కూడా నాకు తెలియదు, ఎందుకంటే బికాస్ మెయింటెనెన్స్ అంతే. బాడీ కరెక్ట్గా మెయింటైన్ అవుతే ఏవి రావు, ఏ సమస్యలు రావు. జుట్టు ఉడుతుంది, ముఖం నల్లబడిపోయింది, చేతులు నొప్పులు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది. ఎందుకు పెరుగుతుంది? మనం ఎక్కడో ఏదో కంట్రోల్ చేయకపోవడం వల్ల అది పెరిగింది. సో గోళీలు వేసుకున్నా తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు అని కాదు. ఫస్ట్ శరీర తత్వాన్ని తెలుసుకొని దానికి చేసే పొరపాట్లకి సరిదిద్దుకోవాలి ఫస్ట్. అది చేసుకుంటే ఎంతసేపు సమస్య వస్తుంది మన వల్లే, తగ్గించుకోవడం కూడా మన వల్లే. మేబీ 1 వీక్ పట్టచ్చు, 2 వారాలు పట్టచ్చు, నెల పట్టచ్చు. మన బాడీ చాలా మంది ఒకటే పొరపాటు చేస్తారు చెప్తున్నాను కదా, వెయిట్ లాస్ అన్న వెంటనే ఎవరిదో తగ్గిన వీడియోని పెడతాం ఇక్కడ. ఓకే, ఆవిడ ఫుల్గా 100 కేజీలు తగ్గిందో, 60 కేజీలు తగ్గిందో, 40 కేజీలు, ఆవిడని చూసి ఇక్కడ వీడియోలు చూసుకొని ఆవిడని ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం అక్కడికి. అది కాదు, అలా వర్కౌట్ అవ్వదు. ఆవిడ బాడీ వేరు, ఆవిడ తత్వం, ఆవిడ ఎంతో కష్టపడ్డారు, సంథింగ్ ఎన్నో చేసింటారు. ఆవిడ కానీ ఆయన కానీ అలా తగ్గారు. మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, అందరినీ చూసి కాదు, మన బాడీ తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు అంటే మేబీ థైరాయిడ్ ఉన్నా కానీ, పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ ఉన్నా తగ్గడం చాలా కష్టం. బాడీ విద్యాబాలన్ ఎలా తగ్గారో, బికాజ్ ఆవిడ చాలా రకాల డైట్లు ట్రై చేసి తగ్గలేదు, బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే డైట్ తిన్నాక తగ్గిపోయారట. నా పాయింట్ అది, ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ తెలుసుకో. మన బాడీలో ఎందుకు ఇన్ఫ్లమేషన్ వచ్చింది? స్లీప్ సరిగా లేకపోయినా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, ఎమోషన్ సరిగా లేకపోయినా ఇన్ఫ్లమేషన్ వస్తుంది, అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా. ఫస్ట్ వీటిని, ఇన్ఫ్లమేషన్ ఇస్ నథింగ్ బట్ మనం చేసే శరీరంలో చేసే పొరపాట్లు అంటారు దాన్ని. ఫస్ట్ ఆ పొరపాట్లు సరిదిద్దుకోండి, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోద్ది. బరువే ఉంది, తగ్గిపోతాం. ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాను, ఇప్పుడు నేనే డాక్టర్ని, నాకు స్లీప్ సరిగా ఉండదు ఒక్కోసారి. బేసికల్ ఏంటంటే ఒక్కోసారి మధ్యరాత్రులు మెసేజ్లు పెడతారు. స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనమైనా సరే మన ప్రొఫెషన్లో కొద్దిగా ఇటు అయింది అనుకోండి, వెయిట్ పుట్టాను, నేను ఒక 2 కేజీలు ఎక్స్ట్రా పుట్టాను, ఇప్పుడు నాకు తెలిసిపోతుంది రేట్ లేదు, ఇంకా నిద్రపోవాలి, నేను బాడీని నెగ్లెక్ట్ చేస్తున్నాను అన్న కాన్షియస్లోకి వెళ్ళిపోవాలి. సో ఆ కాన్షియస్లోకి లేదనుకోండి, నీకు మోషన్ అవ్వట్లేదా, నువ్వు ఎవ్రీడే ప్రతిదీ అండి, నాట్ ఓన్లీ ఒకటే కాదు, కూరలు ఎక్కువ తీసుకోండి. ఒకదానికి అలవాటు చేసుకోవద్దండి, ఇది తింటేనే నాకు మోషన్ అవుతుంది, పొద్దున్నే నీళ్లు తాగి, వేడి నీళ్ళు తాగి ఇటు తిరిగితేనే మోషన్ అవుతుంది, ఆ రాత్రిపూట ఆ పౌడర్ వేసుకుంటే నాకు మోషన్ అవుతుంది. దిస్ ఇస్ ద వెరీ రాంగెస్ట్ థింగ్. అది తిన్నా తినకపోయినా మీరు మంచిగా ఫైబర్స్ డైలీ మీరు త్రూఅవుట్ ద డేలో ప్రాపర్ మీల్ తీసుకున్నప్పుడు పొద్దున్నే లేచిన వెంటనే గంట కొంటే నీళ్ళు కూడా తాగద్దు, వెళ్ళిపోతారు. చాలా మందికి రాంగ్, అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేరు కొంతమంది. పొద్దున్నే బెడ్ దిగి నీళ్లు కూడా తాగకుండా వెళ్ళే వాళ్ళు నేను హెల్దీయెస్ట్ పర్సన్ అంట. చాలా మందికి ఏంటంటే అలవాటు అయిపోయింది, నీళ్లు తాగి, కాఫీ కూడా తాగాలి కొంతమంది, కాఫీ తాగి, కొంతమంది ఇంకా రకరకాల అలవాట్లు, ఇంకా జొప్పింగ్ మామూలుగా ఉండదు, అలా రకరకాల అలవాటు. ఎందుకు ఇప్పుడు మనం తాగాము, దాన్ని నీళ్లు తాగి కదిపి, పేగులు కదిపి తీసుకెళ్తాం ఎమోషన్ని. అలా వద్దు, పొద్దున్నే లేచిన వెంటనే మల విసర్జన అయిపోవాలి, దాని తర్వాత ప్రాపర్గా వాటర్ తాగండి, వర్కౌట్ చేసి. ఎంటీ స్టమక్లో మల విసర్జన, యోగా ప్రతి ఒక్కరికి నేను చెప్తుంటాను. పరిగడుపున పొద్దున లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోయి దాని తర్వాత యోగా చేసుకోండి. ఎంటీ స్టమక్ యోగా చాలా బెనిఫిషియల్. మీకు ప్రాణాయామ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏదైనా సరే పొద్దున్నే పరిగడుపున చేసుకోండి. మరి ఒకవేళ గ్యాస్ట్రైటిస్ ఇష్యూ ఉండే వాళ్ళకి చేస్తున్నప్పుడు మంటగా అనిపిస్తుంటుంది, ఎందుకంటే నైట్ లేట్గా తినడం కానీ, లేదంటే అసలు తినకుండా ఉండే వాళ్ళకి పొద్దున్న లేచాక ఎంటీ స్టమక్లో బర్నింగ్. సో నైట్ని సెట్ చేయండి, అక్కడ మంట పుడుతుందని నీళ్ళు తాగేసి ప్రాణాయామ యోగా చేయకండి. నైట్ ఫుడ్ని మనం కరెక్ట్ చేసుకుంటే మార్నింగ్ సెట్ అయిపోతుంది మనకి. అయితే ఇప్పుడు నేను ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్తాను డాక్టర్ షగుఫ్తా. వెయిట్ లాస్కి ఇవి రెడ్డా, గ్రీనా, ఎల్లోనా? అంటే ఎల్లో అంటే మితంగా తీసుకోవచ్చు, గ్రీన్ అంటే మంచిదే, రెడ్ అంటే అసలు వద్దే వద్దు. డైరీ ప్రోడక్ట్స్, పాల పదార్థాలు, పన్నీర్ కావచ్చు, మిల్క్ కావచ్చు, పెరుగు కావచ్చు. సో దీన్ని నేనేమంటే, నేను కొన్ని కేసెస్లో ఎస్ అంటాను, కొన్ని కేసెస్లో నో అంటాను. ఎందుకంటే మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి. సో ఇప్పుడు ప్యూర్ మిల్క్ అయితే ఎక్కడ దొరకట్లేదు, పెంచే విధానం వేరైపోయింది, మనం ఆవుల్ని కానీ సో పెంచే విధానం వేరైపోయింది, దానికి రకరకాలు అయిపోయినాయి. కాబట్టి నేను ఆల్మోస్ట్ గ్రీన్ అంటే లైక్ రెడ్డే చెప్తాను నేను, రెడ్. బట్ బాగా ప్యూర్గా దొరికాయి మిల్క్ కానీ, పన్నీర్ కానీ ప్యూర్గా దొరికాయి అంటే మితంగా తీసుకోవచ్చు. రైట్. నెయ్యి అసలు గ్రీన్ వెయిట్ లాస్కి నెయ్యి చాలా మంచిది, అద్భుతం, అసలు అద్భుతం. నెయ్యి అనేది ఏదైనా సరే చెప్తున్నాను కదా, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, తినమన్నాం కదా ఓవర్గా తినద్దు. అది హెల్దీ ఫుడ్ అయినా తింటే మితంగా తింటే అద్భుతంగా పనిచేస్తుంది, అమితంగా తింటే అది విషయం అయిపోతుంది. సో పర్ డేలో 2 to 3 స్పూన్స్ అది కూరలో కానీ తింటున్నప్పుడు కానీ కలుపుకొని, నెయ్యి అయితే అల్టిమేట్ ప్రాసెస్, మంచి నెయ్యి. రైట్. అలాగే పళ్ళు, ఫ్రూట్స్ అద్భుతం, అసలు దానికి నో మోర్, అసలు గ్రీనే కంప్లీట్లీ. ఫ్రూట్స్ గ్రీన్ అంటారు. చాలా మంది వెయిట్ లాస్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే మీరు అంటే ఫ్రూట్స్ అసలు తినకూడదని చెప్తారు, అంటే బికాస్ షుగర్స్, ఫ్రక్టోస్ కదా అని.
అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్రూట్స్ కొన్ని సెట్ అవ్వు. కొంతమంది ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్నారు, మనకి ఎక్కువ క్యాలరీస్, ఇప్పుడు బనానా ఎక్కువ క్యాలరీస్, సపోటాస్ ఎక్కువ క్యాలరీస్, ఈ క్యాలరీస్ ఉంటాయి కదా, ఇవి ఎక్కువ తీసుకోవద్దండి. జామకాయ అది ఇది ఫ్రూటే, జామకాయ మంచిది, పపాయ ఫ్రూట్ మంచిది, డ్రాగన్ ఫ్రూట్స్ మంచివి, అండ్ యాపిల్స్ మంచివి, దానిమ్మకాయ మంచివి, ఇవన్నీ మంచివి కదా. మీరు ఇండివిజువల్గా ఈరోజు బనానా తిన్నారా, సో అంటే లైక్ ఈరోజు గోవా తిన్నారా, జామకాయలు తిన్నారా, రేపు బనానా తినండి, ఎల్లుండి పైనాపిల్ తినండి, ఆ ఎల్లుండి కొద్దిగా వాటర్ మిలన్ తినండి, ఆ ఎల్లుండి పపాయ ఫ్రూట్, అలా పెట్టుకోండి. ఈరోజు బనానా, యాపిల్, దానిమ్మకాయలు అన్నీ కలిపి ఫ్రూట్స్ లాగా తినకండి. స్టమక్ కూడా ఒక్కొక్క ఫ్రూట్ని డైజెషన్ చేయడానికి ఒక్కొక్క ఎంజైమ్ కావాలి. సో అప్పుడు మిక్స్ చేసి తిన్నారనుకోండి, అది గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ఫ్రూట్స్ ఎప్పుడు గ్రీనే, బట్ ఇండివిజువల్గా తినండి, కలిపి మాత్రం తెలుసుకోకండి. దుంపకూరలు అల్టిమేట్ అండి. దుంపకూరలు అయితే ఇప్పుడు నేను పొటాటో ఒకటి ఎక్కువ, అంటే వెయిట్ లాస్ వాళ్ళకి పొటాటో వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు స్వీట్ పొటాటో దుంపే, బట్ స్వీట్ పొటాటో వెయిట్ లాస్ చాలా అద్భుతం కదా. దుంప స్వీట్ పొటాటో అల్టిమేట్ అసలు. నేను వెయిట్ లాస్ వాళ్ళకి ఈవినింగ్ స్నాక్లో స్వీట్ పొటాటో తింటామంట. కొంతమందిలో ఇప్పుడు జాయింట్స్ బాగా తిమ్మిరి పట్టేసి నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకు కొంతమందిలో వాతం చేస్తుంది స్వీట్ పొటాటో, అందరిలో కాదు కొంతమంది. అప్పుడు అది కూడా బటర్ వేసుకుని తింటే మంచిది అంటారు. డిపెండ్స్, కొంచెం ఒక మీల్ బ్యాలెన్స్ చేసినట్టు. ఇప్పుడు స్వీట్ పొటాటో మనం డిన్నర్స్ అవి చేసే బదులు స్వీట్ పొటాటో కొద్దిగా బటర్ వేసేసుకొని మంచిగా తినారనుకోండి, దాంతో పాటు కొంచెం సాలడ్ లేకపోతే మంచిగా ఉడకబెట్టిన వెజిటబుల్స్, కొద్దిగా వెజిటబుల్స్ అవన్నీ పెట్టేసుకొని స్వీట్ పొటాటో టేస్ట్ అల్టిమేట్, కొద్దిగా తీయగా ఇట్లా ఉంటుంది కదా, అసలు మంచి ఫైబర్ అది. అసలు గట్ ఇష్యూ ఉండే వాళ్ళకి స్వీట్ పొటాటో అల్టిమేట్గా పనిచేస్తుంది, వెయిట్ లాస్ గట్ ఇష్యూ రెండింటికి. డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా కిస్మిస్ పళ్ళు, ఖర్జూర పళ్ళు. కిస్మిస్ చాలా మంచిది. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉంది చాలా మందికి, కిస్మిస్ కానీ, అంజీర్ కానీ, డ్రై డేట్స్ కానీ, ఖర్జూరం చాలా మంచిది. ఇప్పుడు డిపెండ్స్, అది రోజులో 2 డేట్స్ తినడం తప్పలేదు, ఒక 10 కిస్మిస్ తీసుకోవడం పర్లేదు. నచ్చినాయని చెప్పి 20-30 కిస్మిస్ తీసుకుంటే ఇట్ లీడ్స్ టు మళ్ళీ ప్రాబ్లం. డేట్స్ కూడా రోజుకు 2-3 తినండి, ఒక 10 తినేస్తే ప్రాబ్లం. ఏ దాన్నైనా సరే తిని అరిగిచ్చే గుణం ఉంటి అంటే ఖచ్చితంగా తినండి. తింటున్నాం, వర్కౌట్ చేయట్లేదు, అరిగిచ్చే గుణం కూడా లేనప్పుడు, అది మీరు వెయిట్లు ఉన్నా, లాస్ అవ్వాలన్నా, వెయిట్ పుటాన్ అవ్వాలన్నా, అరిగిచ్చే గుణం లేనప్పుడు దయచేసి తినకండి. తిని దాన్ని విషం కింద కన్వర్ట్ చేసేసి రకరకాల రోగాలు తెచ్చుకోవడం అనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఫ్యూచర్లో చాలా మంది జపాన్లో కానీ అన్ని చాలా కంట్రీస్లో అన్నం తింటున్నప్పుడు కూర్చొని తింటారు, నీళ్ళు తాగుతారు కూర్చొని తాగుతారు. అంటే వాళ్ళకి ఇప్పుడు 80% ఆఫ్ స్టమక్ నిండిపోతే ఆపేస్తారు వాళ్ళు కడుపులో. తర్వాత ఆ 80% కూడా మంచి మీల్ తీసుకుంటారు. ఇప్పుడు మనకు అరిచేయంత పొట్ట 80% అంటే ఇంతే తీసుకోవాలి, అంటే ఒక 5-6 ముద్దలు తింటే కడుపు నిండిపోతుంది. ఈ 5-6 ముద్దల్లో న్యూట్రిషన్ ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఆ న్యూట్రిషన్ ఎలా ఉండాలి, కొద్ది ప్రోటీన్ ఉండాలి, కొద్ది కార్బ్స్ ఉండాలి, కొద్ది ఫైబర్ ఉండాలి, కొద్ది మినరల్స్ ఉండాలి, విటమిన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడు మీరు 80% తీసుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. డైనింగ్ టేబుల్ మీద దయచేసి కూర్చొని తినకండి. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళైతే మనం తప్పదు, ఇంకా అదే దయచేసి మాత్రం మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు డైనింగ్ టేబుల్ కూర్చొని ఫ్యూచర్లో మోకాళ్ళ నొప్పులు తెచ్చుకోకండి. మోకాళ్ళ నొప్పులు లేవా, కూర్చోండి కిందన, దయచేసి కూర్చొని తినండి. కూర్చొని తినడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో కొద్ది వామ్నెస్ వస్తుంది. మనం ఒక కైండ్ ఆఫ్ ఫుల్గా తినలేం. మనం 80% నిండి వెంటనే చాలా అనిపిస్తుంది మనకి కిందన కూర్చొని. నీళ్ళు కూడా కిందన కూర్చొని తాగమంట. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు యంగ్స్టర్స్లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో కూర్చొని తాగడం వల్ల మనము ఒక లిమిట్గా తాగుతాము, ఒక పద్ధతిలో తాగుతాం. సో కూర్చొని తినడం కానీ, కూర్చొని నీళ్ళు తాగడం కానీ చాలా చాలా మంచిది. ఇక ఫైనల్లీ 2 ఫుడ్స్ నాన్ వెజిటేరియన్ అంటే మనకి చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, ఇంకేమన్నా ఎగ్ కావచ్చు. మీరు వెజిటేరియన్ విషయం తెలుసు, బట్ జనరల్గా తినొచ్చండి. ఇప్పుడు మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, మంచి ప్రోటీన్ ఉంటాయి, కొద్దిగా మాకు B12, D విటమిన్స్ అన్నీ నాన్ వెజ్లో, ఎగ్స్లో దొరుకుతాయి. మనం తినడం తప్పేం కాదు, తినండి. కానీ సో అది తింటున్నప్పుడు కరెక్ట్గా వెజిటబుల్స్ తినండి అంట నేను. ఇప్పుడు మీరు చికెన్ తింటున్నారా, చికెన్ పీసెస్ అటు పెట్టుకొని తింటున్నారు, ఆకుకూరలు ఎక్కడ ఉన్నాయి, వెజిటబుల్స్ ఎక్కడ ఉన్నాయి, సొరకాయని కూర చేసుకోండి, పక్కన చికెన్ ముక్కలు పెట్టుకొని 2 కాంబినేషన్లో తినండి. సో ఇది వెళ్తుంది, అదే వెళ్తుంది. ఒక సమూహం, ఒక పొట్ట అనుకోండి, పొట్టలకి అన్నీ వేయాలి, ఫైబర్ ఉండాలి. ప్రోటీన్ రాళ్ళలాగా పడింది అనుకోండి, డైజెషన్ అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ప్రోటీన్ నేను రాళ్ళు అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అనేసి రాళ్ళు, అది డైజెషన్ అవ్వడానికి ఫైబర్ కూడా ఉండాలి. ఆ రాళ్ళని కరిగించే గుణం మనకి ఫైబర్కే ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేసామనుకోండి, మీకు ఏం అవసరం, మీకు ఏ డెఫిషియన్సీ ఉందో దాని మీద వర్క్ చేసుకోవచ్చు, మీ బరువు తగ్గాలన్నా బరువు మీద ఇది చేసుకోవచ్చు. ఓన్లీ చికెన్ ముక్కలు తినేసి కూర్చున్నాం అనుకోండి, మీరు హెవీ వర్కౌట్ చేసుకుంటున్న వల్ల రాళ్ళకి డైజెషన్ చేసే గుణం ఓవర్ హీట్ చేస్తాం మనం వర్కౌట్ చేస్తున్నామంటే. సో అది కరిగిపోద్ది. ఫైబర్ ఎక్కువ ఉండాలి, ఫైబర్ ప్రోటీన్ 2 బ్యాలెన్స్. ప్రోటీన్ అనేది ఒక పెద్ద ఇదిలో ఉన్నారు అందరూ. ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా కొన్ని కేసెస్లో హై ప్రోటీన్ నేను పెట్టను. ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని తగ్గించే దాంట్లో ఇప్పుడు చాలామంది 50-60 ఏళ్ళ వాళ్ళు వస్తారు మన దగ్గరికి, ప్రోటీన్ పెట్టండి అంటుంటారు. అన్న ప్రోటీన్ పెడతాను, బట్ అన్ని విధాలు ఒకటే దాంట్లో ఉండదు ప్రోటీన్. అంటే చికెను, ఫిష్ దాంట్లోనే కాదు, ప్రోటీన్ అన్నింటిలో ఉంటుంది. పప్పు ధాన్యాల్లో ఉంటుంది, అది మసూర్ దాల్లో, ఎర్ర పప్పులో ఎర్ర పప్పు ఉంటుంది కదా, దాని చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది.
కందిపప్పు, పెసరపప్పు ఇవన్నిట్లో ఉంటాయి. వాటన్నిటిలోనే కాదు, చియా సీడ్స్ ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటుంది, పంకిన్ సీడ్స్లో ఉంటుంది, రాగుల్లో ఉంటుంది, జొన్న, అన్నిట్లో ఉంటుంది ప్రోటీన్. ఒకటే ప్రోటీన్ కాదు. సో అది మనం అమాంతం ప్రోటీన్ తినేయాలనే బలవంతపు దీంతో చేయకూడదు. ఏమొద్దు, సింపుల్, సహజంగా ఉండాలి, సహజంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. హెవీగా తిన్నామంటే డబల్ వర్కౌట్ చేయండి, దాన్ని కరిగిచ్చేసేయండి, ఓకేనా? లేదు మీరు వర్కౌట్ చేయట్లేదని మితంగా తినండి. మీరు కూర్చొనే ఉన్నప్పుడు హెవీగా తినేస్తే ఏమవుతుంది? మీకు ఎవరైతే ప్రోటీన్ తినమంటున్నారో ఆ ప్రోటీన్ తినే వాళ్ళందరూ హెవీ జిమ్స్ చేసేవాళ్ళు, హెవీ వర్కౌట్స్ చేసేవాళ్ళు. 3 గంటలు చేస్తారు వారు వర్కౌట్. మనం చేసేది 15 నిమిషాలు కూడా ప్రాణాయామం చేయట్లా. హెవీ ప్రోటీన్ తింటే ఏం ప్రయోజనం? అంతే, సింపుల్ థింగ్. వర్కౌట్ చేయి, తిరుగు, నిలబడు, కూర్చో, యోగా చేయి, ఇవి చేయి, నువ్వు కరెక్ట్గా తిను. 2 ముద్దలు ఎక్స్ట్రా తిని తప్పేం లేదు. నువ్వు 0 వర్కౌట్ చేసి ఫుల్గా కడుపు నిండా తిని కూర్చున్నావు అనుకో, ప్రతి అవయవం నీకు తెలియకుండా నీకు ఏడ్చి సమస్య తెచ్చిపెడుతుంది. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం వచ్చింది అంటే మీరు ఒక్కటే గమనించాల్సిందంటే మీ పొట్ట ఏడుస్తుంది అని అర్థం. పొట్ట లీక్ అయిపోతుంది అంటే పొట్టలో వేసి గ్యాస్ నిండిపోయి తేన్పుల్లాగా, అంటే స్టమక్కి ఆహార నాళానికి మధ్యలో ఒక స్పింక్టర్ అని ఉంటుంది, దాన్ని లోవర్ ఈసోఫేగల్ స్పింక్టర్ అంటారు. ఆ స్పింక్టర్ అనేది మనం అన్నం కడుపులోకి వెళ్తున్నప్పుడు ఆ స్పింక్టర్ ఓపెన్ అవుతుంది, లేదంటే దాన్ని క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే స్టమక్లో ఎప్పుడు వేడి గ్యాసెస్ ఉంటాయి, డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ స్టమక్లోనే ఉండాలి. ఇట స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళొద్దు, ఆహారనాళం పైకి కూడా వెళ్ళొద్దు. ఈ పైన ఒక మూత, కిందన ఒక మూత ఉంటాయి. ఇది దింపుతున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు దిగుతున్నప్పుడు ఇది ఓపెన్ అయిపోయి అన్నం వెళ్ళిపోతుంది పట్లకి. ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ అన్నం అంతా మిక్స్ అయిపోతుంది మనకి కాయంలాగా. సో ఈ మూత ఏదైతే ఉందో, ఈ స్పింక్టర్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోతుంది. చాలా మందికి ఇలాస్టిసిటీ, పైన గ్యాస్లన్నీ టైట్ అందుతున్నాయి, స్టమక్లో ఉన్న గ్యాస్ అలాగే రిఫ్లెక్స్ వస్తుంది. సో ఆ మూతను టైట్ చేసుకోవాలి. ఎలా టైట్ చేయాలి? జంక్ ఫుడ్స్ ఆపేసేయాలి, వర్కౌట్స్ చేయాలి, ప్రాపర్గా టైంకి తినాలి దయచేసి. సో ఇప్పుడు కింద కూడా ఇంటెస్టైనల్ ఇష్యూస్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు కడుపులో ఉన్న ఫుడ్ ఎక్కడికి దిగాలి? పేగులకి దిగాలి. ఇప్పుడు ఈ స్పింక్టర్ టైట్ అవ్వడం కానీ లూజ్ అవ్వడం వల్ల దిగట్లేదు, అసలు ఎక్కడ స్టక్ అయిపోయింది అంతా, అక్కడక్కడ స్టక్ అయిపోయింది. ఈ స్పింక్టర్స్, శరీరంలో స్పింక్టర్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఈసోఫేగల్ స్పింక్టర్ అని చెప్తూ ఉంటుంది, తర్వాత యూరెథ్రల్ స్పింక్టర్ అని ఉంటుంది, యానల్ స్పింక్టర్. అంటే ఇప్పుడు మనం మోషన్ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తేనే ఆ యానల్ స్పింక్టర్ ఓపెన్ అయిపోయి మోషన్ బయటకు వస్తుంది. ఇప్పుడు యూరెథ్రల్ స్పింక్టర్ ఉంటుంది. మనం చాలా మందికి యూరిన్ అర్జెన్సీ వచ్చేసింది, వెళ్ళిపోవాలి అంటుంటారు. ఆ యూరెథ్రల్ స్పింక్టర్ ఎప్పుడు దాని బ్రెయిన్ చెప్పినప్పుడు అది ఓపెన్ అవ్వాలి, యూరిన్కి వెళ్ళాలి. మనం లేదనుకోండి, అది లూజ్గా ఉందనుకోండి, ఇంక వద్దన్నా ఇంకా కొద్ది నీళ్ళు తాగి ఉండే అలా వెళ్ళిపోతుంటారు. ఆ స్పింక్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఆ స్పింక్టర్స్ ఎప్పుడు హెల్దీగా ఉంటాయి? మీరు ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా చేసి మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే స్పింక్టర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అప్పుడు కడుపులో గ్యాస్లు పైకి దన్నవు, గ్యాసులు రావు, కింద మోషన్ క్లియర్గా అయిపోతుంది. ఈ 2 క్లియర్గా ఉన్నాయనుకోండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ఇది లేని వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతులు అంట. నేను అద్భుతం ఉందా కథం మీకు స్టార్టింగ్. సో అన్నిటికీ బేసిస్ అక్కడి నుంచే మొదలవుతుంది, అక్కడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనలీ డాక్టర్ షగుఫ్తా, గోధుమలు గ్లూటెన్ వల్ల కూడా ఏదో ఇన్ఫ్లమేషన్ బాడీలో వస్తుందని చాలా స్టడీస్ వచ్చి మధ్యలో గ్లూటెన్ ఫ్రీ అనేది చాలా పెద్ద ఒక కాన్సెప్ట్ అయిపోయింది. మీరేమంటారు? బేసికల్ నేను గోధుమలు అద్భుతం అండి. ఇప్పుడే కాదు, పాత వాళ్ళని ఇప్పుడు ఎన్ని నుంచి తింటున్నా కానీ ఇప్పుడు కరిగించే గుణం అయిపోయింది. ఎందుకంటే నేను చాలా కేసెస్లో, కొన్ని కేసెస్లో నేను గోధుమలు వద్దంటాను. ఇప్పుడు నరాలలో తిమ్మిర్లు కానీ, నరాల బలహీనత కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే దాన్ని డైజెషన్ చేసే గుణం మన బాడీకి అంత ఓవర్ వర్కౌట్ చేస్తుంటే దాన్ని కరిగించుకునే గుణం ఉంటుంది. లేనప్పుడు నేను గోధుమలు అవాయిడ్ చేస్తాను. గోధుమలకు మొదలు బెస్ట్ తోటకూర విత్తనాలు, ఎర్ర తోటకూర విత్తనాలు అని గసగసాలాగా చిన్నగా ఉంటాయి. అల్టిమేట్ ఫర్ వెయిట్ లాస్. ఆ నరాల తిమ్మిర్లు, ఎవరికన్నా మోకాలు నొప్పులు ఉన్నాయా, డెఫినెట్గా ఒక 10 రోజులు ఖచ్చితంగా తోటకూర విత్తనాలు తెప్పించుకొని మరబట్టించేసుకోండి, పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్లో కొద్ది సొరకాయ తురుము, కొద్ది పంకిన్ సీడ్స్ వేసి పౌడర్ చేసేసుకొని కొద్ది వేడి నీళ్ళు వేసి మంచిగా చపాతీలు చేసుకొని డైలీ 1 లేదా 2 చిన్న చపాతీలు తినండి. 100% మీ తిమ్మిర్లు కానీ నొప్పులు కానీ తగ్గకపోతే చూడండి 100%. సో ఐవిధ్యంతో మనకి ఇప్పుడు మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? అధికంగా బరువు ఉండడం వల్ల కూడా ఒక పెద్ద రీజన్. బరువు తగ్గిస్తుంది, గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది, నర్వ్ స్ట్రెంథింగ్, B12 ఎక్కువ ఉంటుంది, అన్నిటికీ మంచిది తోటకూర విత్తనాలు. కొన్ని తోటకూర విత్తనాలు మాకు దొరకట్లేదు అంటే తోటకూర అన్నది తినండి ఫస్ట్. అది తోటకూర అన్నది, మునగాకు, తోటకూర అద్భుతం అండి. నేను చాలా పాయింట్ చెప్తున్నాను. చాలా మందికి ఈ రైనీ సీజన్లో స్టమక్లో ఇబ్బంది వస్తుంది, మాకు ఫుడ్ పాయిజన్ అయిపోయింది అంటుంటారు కదా. పాలకూర దయచేసి తినకండి. రైనీ సీజన్లో పాలకూరకి ఏంటంటే సూర్యరశ్మి ఉంటేనే పాలకూర మంచిగా గ్రో అవుతుంది, లేదనుకోండి ఫంగస్ ఎక్కువ తొందర ఫామ్ అవుతుంది, బ్యాక్టీరియా. సో దాన్ని చంపడానికి ఫ్రెష్గా ఉండాలి కదా, ఫ్రెష్గా లేకపోతే మనం కూడా కొనం. దాన్ని చంపడానికి పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తారు. సో అందుకని ప్రతి వెజిటబుల్, ఎందుకంటే పాలకూరే కాదు అవాయిడ్ చేయడం మంచిది. పాలకూర ఈ సీజన్లో ఏ వెజిటబుల్ అయినా సరే మీరు వెనిగర్ కానీ, వెనిగర్ కంపల్సరీ ఉండాలి. నేను ఇంట్లో ప్రతి ఒక్కరికి అంత కాస్ట్లీ కాకుండా వెనిగర్ దొరుకుతుంది మనకి. వెనిగర్ కానీ, బేకింగ్ సోడా కానీ, ప్రతి వెజిటబుల్ ఇంటికి తెచ్చిన వెంటనే అట్లీస్ట్ ఒక 10-15 నిమిషాలు బేకింగ్ సోడా కానీ, మీ దగ్గర ఏది ఉంటే వెనిగర్ అని కొద్ది వేడి నీళ్ళలో కొద్ది వేసేసి, మరీ వేడొద్దు, జస్ట్ గోరువెచ్చని నీళ్ళు వెనిగర్ ఒక 2 మూతలు వేసేసి
ఇండివిజువల్గా వెజిటేబుల్స్ యాడ్ చేయండి. ఒక దాంట్లో బెండకాయలు, ఒక దాంట్లో వంకాయలు, ఒక దాంట్లో టమాటాలు నానబెట్టండి. నానబెట్టేసి ఒక 10-15 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకొని మంచిగా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఎంత రైతు పండించాలని ఇది చేస్తున్నా ఆ కెమికల్స్ లేకుండా కూడా పంట రావట్లేదు ఇప్పుడు. అది తిని కూడా మనం హెల్దీ ఫుడ్ ఇంట్లోనే తింటున్నాం. చాలా మంది ఒకటే అంటారు, మేము బయట ఏమి తినడం మేడం, ఇంట్లో తిన్నా కూడా ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే ఇంటికి వచ్చేది బయట నుంచే కదా. సో ఆ బయట నుంచి వచ్చే వెజిటబుల్స్ కూడా కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్లో ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం, ఇప్పుడు కూడా అంతే జాగ్రత్తలు. వెజిటబుల్స్ వాష్ చేసుకొని వండడం అంటే ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్నవే, కానీ మనం దాన్ని అలవాటు చేసేసుకోవాలి మంచి పద్ధతులు. నేను ఒకటే అంట, సాయంత్రం 6:30 దాటిన తర్వాత కిచెన్ క్లోజ్ అయిపోవాలి, లాక్ చేసేసేయండి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. అంతే. 6:30 తర్వాత ఓపెన్ చేసింది ఉందా కిచెన్ అంటే కిచెన్ లాగేయడం కదా, గ్యాస్ని కట్టేసేయండి. అంటే వండింది తింటాం అట్లని కూడా కంప్లీట్ బంద్ చేయాలి, మౌత్ని క్లోజ్ చేసేసేయండి. మీరు ఆరోగ్యం వద్దన్న మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్ షగుఫ్తా. అసలు వెయిట్ లాస్ కేవలం వెయిట్ లాస్ ఇండిపెండెంట్గా అయ్యే ఒక ప్రక్రియ కాదు, దాంతోపాటు హెల్త్ కూడా ఎట్లా సెట్ చేసుకోవాలి అంటే తక్కువ తినడం ఏదో మాడడం కాదు, మితంగా అన్ని పోషకాలు వచ్చే విధంగా మనం మీల్ ప్లానింగ్ చేసుకుంటే అసలు లైఫ్ అండ్ ఈటింగ్ కెన్ బి ఎ జాయ్ఫుల్ ప్రాసెస్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. అండ్ అన్నిటికీ మించి ఎప్పుడు డాక్టర్ షగుఫ్తా చెప్తుంటారు, సరైన కంటి నిండా నిద్ర, కొంత వ్యాయామము, సరైన మోతాదులో నీళ్లు తాగడం రోజు. వెరీ 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 ఇంపార్టెంట్. మీ నీళ్ల రెసిపీలు అయితే ఫేమస్ అయిపోయాయి. ఒక్కొక్క జగ్గులో ఒక్కొక్కటి వేసి పెట్టుకుని 3 జగ్గులు రోజంతా కూడా తాగుతూ ఉంటే హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు, జాయ్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ షగుఫ్తా. థ్యాంక్ యూ.